తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా కానీ పొలిటికల్ హీటు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీటు పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదు. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకోవడమే కాకుండా సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రోజు తన పదునైన విమర్శలు బీఆర్ఎస్ పార్టీపై కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్న సందర్భంలో వరంగల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అయితే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, నేను ఈ సీటుకు ఎవరినో అడుక్కొని రాలేదు, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చాను, దమ్ము ఉంటే అసెంబ్లీకి రా, నువ్వు ఎంత తోపో చూస్తాను అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి సవాల్ విసరడం జరిగింది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో కేసీఆర్ ని అసెంబ్లీకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేసీఆర్ గారు రారు, మీకు మేమే చాలు, అది ఇది అని సొల్లు కబుర్లు చెప్తున్నారు తప్పితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే మీరు తట్టుకోలేదు, కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగితే మీరు తట్టుకోలేరు అని చెప్పేసి కబుర్లు అయితే చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏమో గ్రౌండ్ లోకి దిగి తొడగొట్టి సవాలు విసురుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో సోషల్ మీడియాలో మీసాలు మేలేస్తున్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ గురించి ఎలివేషన్లు ఇవ్వడమే బీఆర్ఎస్ పనిగా మారిపోయింది. ఇంకొక నెల అవుతే సంవత్సరం అవుతుంది కేసీఆర్ పొలిటికల్ గ్రౌండ్ లోకి రాక. ఇంకెప్పుడు కేసీఆర్ వస్తారు? కేసీఆర్ వస్తే ఏదో జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏదో అవుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండదు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ వస్తే నిజంగా వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందా లేదా అనేది తెలంగాణ ప్రజలు కూడా చూడడానికి ఆసక్తికరంగా ఉన్నారు. సో కేసీఆర్ ఎంట్రీ కోసం అందరూ చూస్తున్నారు, అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన్ని అసెంబ్లీకి అయితే ఆహ్వానించడం జరిగింది. మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా చూడాలి. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పిన నిన్ను అధికారంలో ఉండనివ్వను, నీ పార్టీని ఓడిస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినట్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాను అని, అలాగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లే వస్తాయి అని ముందే చెప్పాను. చెప్పినట్లే 0 సీట్లే వచ్చాయి. ఇక ఇప్పుడు చెబుతున్నాను, నీ పార్టీని తెలంగాణలో మొలవనివ్వను అని సీఎం రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కేటీఆర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ గొడవలు చేయడానికి కేటీఆర్ కుట్రకు పండుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. మొత్తానికి వరంగల్ గడ్డపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని మునపటి అంటే ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు నిన్న అలా వచ్చి వెళ్ళినట్లయితే కనిపించారు. సో మొత్తానికి నిన్న బీఆర్ఎస్ పార్టీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు.